ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఏప్రిల్ 25, 2025. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. గతించిన కాలం మన జీవితాల్లో ఇక ఎప్పటికీ రాదన్న విషయం మనందరికీ తెలుసు. దినాలు గడిచే కొద్దీ వృద్ధాప్యం ముందుకు వస్తుంది తప్ప మనం పోగొట్టుకున్న యవ్వనం తిరిగి రాదు. ఇది నిత్య సత్యం. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పక్షిరాజు కోల్పోయిన యవ్వనం తిరిగి పొందుకుంటుంది అని. ఇది నిజమా? ఖచ్చితంగా నిజం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏది చెప్పినా అది నిజమే అయి ఉంటుంది, వాస్తవమే. ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. పక్షిరాజు 40 సంవత్సరాలు జీవించి వృద్ధాప్యంలోకి చేరుతుంది. ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈగలన్నీ పెరిగేసుకుంటుంది, తన గోర్లు లాగేస్తుంది, తన పదునైన ముక్కు బండకేసి బద్దలు కొట్టేస్తుంది. అట్లా రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా చాలా రోజులు ఉండిపోతుంది. ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో కొత్త ఈకలు, గోర్లు, ముక్కు వస్తాయి. దాంతోపాటు నూతన యవ్వనం, బలం తిరిగి పొందుకుంటుంది. ఇక మళ్ళీ 30 సంవత్సరాలు జీవించి దాని తర్వాత చనిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పక్షిరాజు నూతన బలం పొందాలంటే తనకు తానే తన ముక్కును, తన శరీరాన్ని నలగొట్టుకుంటుంది, శ్రమ పడుతుంది. మనకు నూతన బలం, నూతన యవ్వనం ఇవ్వడానికి మనకు బదులుగా మన ప్రియరక్షకుడైన యేసయ్య నలగొట్టబడ్డాడు, శ్రమ పడ్డాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచాలని మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంత చేసిన ఆయన కోసం మనం ఏం చేయగలం? విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంత చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ ప్రియరక్షకుని స్తుతిద్దాం. అది చాలు. అంతకు మించి దేని మన నుండి ఆయన ఆశించడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకిడి అందు దీవించును గాక. ఆమేన్.